ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఐ మీన్ ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాం, బట్ వీ జస్ట్ వాంటెడ్ టు టెల్ అవర్ వర్డ్, వీ జస్ట్ వాంటెడ్ టు త్రో అవర్ ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన పోస్టులు కూడా 6 నుంచి 7,000 దాకా రిలీజ్ చేసినట్టున్నారు. మాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మేము మాట్లాడే ముందు ఒక బయట వేస్తాం చూడండి. అది ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి. స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను నింపాలి అని చూడాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. ఆ 7,900 పోస్టులకు కూడా ఏం చేస్తాడు? ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు, డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలంతా ఉన్నారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. సో క్వశ్చన్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000కు పైగా ఉన్న డిఎస్సి పోస్టులు ఏదైతే ఉన్నాయో టీచర్ పోస్టులు, అవి మీరు అధికారంలోకి రాగానే మళ్ళీ 6-7,000కి ఎలా పడిపోయినాయి? నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు అంటే 4 సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్ వేయకుండా ఎలక్షన్స్కు ముందు నోటిఫికేషన్ వేశారు అని మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా. కరెక్ట్గా 1 నెల 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి అన్నప్పుడేగా మీరు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఇది కూడా రాజకీయంలో ఒక భాగం కింద ఎందుకు చూడకూడదు? మీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? మీ మాటల ప్రకారం మీరు ఉద్యోగుల్ని మోసం చేయాలనుకుంటే, నిరుద్యోగుల్ని మోసం చేయాలనుకుంటే ఓపెన్గా చెప్పేసేయండి, బాబు మేము మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే అని చెప్పి పిచ్చోళ్ళని చేయొద్దు సార్. మీరైతే పని చేస్తామని చెప్పండి, లేదంటే చేయమని చెప్పండి, అంతేగాని చేస్తామని చెప్పేలా మోసం చేయొద్దు. మీకైనా చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే వచ్చే ఇంకా ఏ ప్రభుత్వానికైనా పవన్ కళ్యాణ్ గారికైనా సరే ఇదే స్టేట్మెంట్. మీరు చేయగలిగితే చేయగలమని చెప్పండి, డిఎస్సిలో ఇన్ని పోస్టులు మాత్రమే మేము ఇవ్వగలమని చెప్పండి. మీరు అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పిన వాళ్ళు 5 సంవత్సరాలు డ్రాగ్ చేసి ఇప్పుడు ఓట్ల కోసం ఏదైతే ఇస్తున్నారో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ప్రజలు కాదు అని మీరు తెలుసుకోవాలి.